నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని కుల్లూరులో వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించుకొని వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు పెంచాలమ్మ రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించి దాడి చేశారు. కారం చల్లి తాళ్లతో ఆమెను కట్టేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న గాజులు అపహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఏం జరిగింది? ఎంత క్లారిటీగా ఉంది, క్లారిటీగా ఎంత బాగా కానొస్తుంది చూడండి. నేను ఆయన ఉండండి నేను దీని కాలం లేకుండా పాస్ వస్తుంటే చూసుకొని మళ్ళీ వాటి వేసుకున్నా కొనుక్కున్నా రోజుల్లో కొనుక్కున్నారు. ఒక్కసారి వచ్చి మొహాన్ని కుట్టించి ఆమె ఉత్తేస్తామండి. ఉత్తేసి అప్పటి కాళ్ళు పెట్టేసాను, చేతులు పెట్టేస్తాను. దీన్ని చంపేయాలా, దీన్ని ఉండకూడదు, దీన్ని చంపేయాలా, చంపేయాలి, దీన్ని ఉండకూడదు అని అంటా ఉంది. ఆమె ఇదంతా పట్టుకొని అదంతాడు 2-3 మాసాలు అన్న మాట్లాడతాడు. ఒకసారి తీసుకొని అని మా వాళ్ళకి వచ్చింది. నేను వచ్చి త్యాగలేసాను. అవును తీసుకొని పెంచుకొని తీసుకొని తీసుకోబాబు వెళ్ళేదా పడుతుంది. ఒక ఇదంతా ఇష్టపడతా ఉంది. ఇదంతా తలకు తీసుకొని కూడా మాట్లాడతాను. ఎన్ని గంటలకు తిరిగిందమ్మా? ఎన్ని మంది వచ్చారు? చూసావా? వాళ్ళు గుర్తుపడతావా? నాకు నా పాడం నుంచి చెప్పడానికి కూడా అవును లేచి చూసి